ఇయర్స్ నుంచి మనం గ్రౌండ్ వాటర్ తీసుకోవడం వల్ల మారిపోతే కాదు, ఇప్పుడు అంతా ఫ్లవరింగ్ టైం కదా, అవి ఏం చేస్తాయి అంటే ఆవులు అట్లా ఉంటాయి కానీ చాలా హైట్ చేసి మనకి లాగుతుంటాయి ఫ్లవరింగ్. అందుకని మీరు ఈ మ్యాంగో ఫ్లవరింగ్ టైంలో మాత్రం లోపల నుంచి ఓకే, వెరీ గుడ్. నేచురల్ ఫార్మింగ్, కెమికల్ ఫార్మింగ్ ఏంటది? ఇట్స్ నాట్ నేచురల్. అంటే నేచురల్ గా మనకి రిసోర్స్ కావడం ఉందంట, అది నేచురల్ సోర్స్. బట్ యూరియా ఇస్ కెమికల్స్. సో ఇట్స్ మిక్స్ ఆఫ్ సమ్ కెమికల్స్ ల్యాబ్ లో తయారవుతాయి. సో మనకి అన్ఫార్చునేట్లీ లాస్ట్ 50 years నుంచి ఏమైందంటే, లాస్ట్ 50 years 70 years నుంచి ఫార్మింగ్ అనేది స్లోలీ నేచురల్ గా పెరగకుండా, నేచురల్ గా చెట్లు గ్రో అవ్వకుండా దానికి కెమికల్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. కెమికల్స్ అంటే కెమికల్ చేయడానికి కూడా ఏం చేస్తారు? వీడిసైడ్స్ ఏం చేస్తారంటే వీడ్స్ ని చంపేస్తారు. విచ్ ఇస్ ద మేజర్ క్యాన్సరస్ కాజ్. క్యాన్సర్ పేషెంట్ ఉంటారు మీరు. మనం ఎట్లుండాలి భూమి మీద? చాలా హెల్దీగా ఉండాలి. హెల్దీగా ఉండాలంటే ఏంటి? మన చుట్టూ సరౌండింగ్స్ ని, మన ఎన్విరాన్మెంట్ ని, మన సాయిల్ ని, వీటన్నిటిని మనం చాలా న్యాచురల్ గా ఉంచుకోవాలి. వీటిని మనం అబ్యూజ్ చేయకూడదు. ఫస్ట్ భూమి మీద మన పక్షులు, జీవులు, జంతువులు, మనుషులు అంతా కూడా కలిసిమెలిసి ఉండాలి. దేన్ని కూడా మనకు వచ్చి దేవుడు కానీ క్రియేషన్ కానీ ఏం చేసిందంటే, మనుషులకు కొంచెం ఏం చేసి కొంచెం తెలివి ఎక్కువ. ఆ తెలివి ఎక్కువైపోవడం వల్ల ఏం చేసామంటే డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేసాం. మన ఎన్విరాన్మెంట్ కానీ మనం అంతా కూడా పొల్యూట్ చేయడం కానీ. అంటే మినిమలిస్టిక్ గా బతకాలంటే ఏంటి? మనం మినిమం రిసోర్సెస్ అంటే తక్కువ బట్టలు వేసుకోవటము, తక్కువ వస్తువులను వాడుకోవటము, తక్కువ వెహికల్స్. నేచురల్ ఫార్మింగ్ వచ్చేసరికి కెమికల్ ఫార్మింగ్ ఏం చేస్తారంటే, ఒకప్పుడు అంతా కూడా మనకి ఆవులు, పశుపక్షాలు అంటాం, యానిమల్స్, ఆవులు, కావుస్ ఇవన్నీ ఉండేవి. వాటి నుంచి వచ్చిన కోళ్ళు, వీటి నుంచి వచ్చిన డంగ్ ఉంటుంది కదా, ఏదైతే ఉంటుందో వాటి వేస్ట్ ఉంటుంది కదా, ఆ వేస్ట్ అక్కడ చూస్తున్నారా? ఆ పక్కన అంతా కూడా ఇక్కడ కావు డంగ్ తీసుకెళ్ళి ఆ పక్కన పిట్ చూస్తున్నారు. నా లెఫ్ట్ సైడ్ కి అంతా ఒక పిట్ లాగా ఉంది. ఈ వచ్చిన కావు నుండి వచ్చిన డంగ్ అంతా తీసుకెళ్ళి అక్కడ వేయటం వల్ల 3 months లో అదంతా డీకంపోజ్ అయ్యి మీకు కొంతమందికి అర్థం కావచ్చు, కొంతమంది ఇంకా చిన్నగా ఉండొచ్చు. ఎందుకు సాయిల్ గ్రో ఉంటుంది? మీరు బాగున్నారంటే ఏం చేస్తారు? రోజు హెల్దీ ఫుడ్ తింటారు కదా, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, బ్రెడ్ అని. ఇట్లాంటి మంచి బ్రెడ్ లో కూడా చెప్తా ఉంది, మంచి బ్రెడ్, హోల్ వీట్ బ్రెడ్ ఇస్ గుడ్ బ్రెడ్. అంటే అట్లా తినటం వల్ల మీకు ఏమవుతుందంటే, మీరు సర్వైవల్, మీరు యాక్టివ్ ఉంటారు, పని చేస్తారు, బాగా మీరు చదువుకుంటారు, మీ బ్రెయిన్ షార్ప్ గా ఉంటుంది, డల్ గా ఉంటుంది. సో భూమిలో మొక్క కూడా పెరిగి యాక్టివ్ గా ఉండాలంటే సాయిల్ ఈజ్ ఆల్సో లైక్ అస్. అంటే మనం ఎట్లా బతుకుతున్నాము, మనం గాలి పీల్చుకుంటున్నాము, తింటున్నాము, వాటర్ ఫామ్ అంటాం. నత్రజని కావాలి. నత్రజని ఏం చేస్తుంది? ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే గాలిలో ఉన్న నత్రజని, నైట్రోజన్ ని చెట్టుకి అందించే అది ఎక్కువ చేస్తుంది. ఆ చేయడానికి ప్రాసెస్ ఏం చేయాలి? భూమిలో జరగాలి. ఆ భూమిలో ఉన్న బ్యాక్టీరియా నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా అంటారు. ఆ బ్యాక్టీరియా బాగా మనము కెమికల్స్ తీసుకుంటే, మీరు ఇప్పుడు వాష్రూమ్కి వెళ్తే సోప్ వాడతారు, డెటాల్ వాడతారు, ఎంత కెమికల్ బేస్ ఉంటుంది. అంత కెమికల్ బేస్ మనం తాగలేం కదా. మీరు వాటిలో కలుపుకొని తాగుతామా? తాగాం కదా. మన కడుపులో పురుగులు చచ్చిపోదాం తాగుతాం. అట్లా ఆ పురుగులు చచ్చిపోవాలి. ఏం చేస్తాం? వేప కషాయాలు కానీ, లేకపోతే తులసి కషాయాలు కానీ ఇట్లా చేస్తే ముందంటే మన కడుపులో క్లీన్ అయిపోతుంది. అట్లనే భూమికి కూడా మనం ఏం చేయాలి? న్యాచురల్ రిసోర్సెస్ ఇవ్వాలి. న్యాచురల్ రిసోర్సెస్ ఏం చేస్తామంటే, ఈ ఏదైతే ఫర్టిలైజర్స్ దాన్ని భూమిలో మనం ఇవ్వడం వల్ల ఆ సో మచ్ ఆఫ్ బ్యాక్టీరియా ఇంకా డెవలప్ అవుతుంది. డెవలప్ అయ్యి పోషకాలు, భూమిలో పోషకాలు కూడా న్యూట్రియంట్స్ కాదు, న్యూట్రియంట్స్ ఎన్పికే అంటాం. నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్ ఇదంతా కూడా ఇది మెయిన్ మైక్రో న్యూట్రిషన్ అంటాం. మ్యాక్రో లెవెల్లో మనకి ఇంకా ఐరన్, బోరాన్ ఇట్లాంటివి అన్నీ ఉంటాయి. చాలా స్మాల్ స్కేల్ అవుతుంది. అదంతా కూడా ఈ బ్యాక్టీరియల్ యాక్టివిటీ, ఫంగల్ బ్యాక్టీరియల్ యాక్టివిటీ జరగడం వల్ల భూమి నుంచి తీసుకొని
ఆ బ్యాక్టీరియా అంతా ఏం చేస్తుంది, వేర్లకు ఇస్తుంది. వేర్లు ఏం చేస్తుంది, ఆ చెట్టు మొత్తానికి స్ప్రెడ్ చేస్తుంది. సో కమింగ్ పాయింట్ ఏంటంటే జీవామృతం తయారు చేస్తాము. ఎందుకు జీవామృతం ఫస్ట్ యూజ్ తెలియాలి. ఏదైతే మనము భూమిలో చేస్తాం జీవామృతం అనేది ఆవు పేడ, ఆవు నీరు నుంచి చేస్తాం. కావు నీరు, వాటర్, దాని తర్వాత బెల్లం, శనగపిండి, వీటన్నింటినీ మనం ఏం చేస్తామంటే ఒక రేషియోలో మిక్స్ చేస్తాం. ఒక 200 లీటర్ల డ్రమ్ వాటర్ తీసుకుంటే ఒక 5 kgs 10 kgs కౌ డాంగ్ చేసుకుంటాము పేడ. దాని తర్వాత ఒక 5 లీటర్స్ 10 లీటర్స్ ఆవు మూత్రం తీసుకుంటాము. ఒక 2 కిలోల పిండి వేసుకుంటాము. దాంట్లో ఒక 2 కిలోల బెల్లం దంచి వేస్తాం. ఇదంతా కలపడం వల్ల ఏమవుతుందంటే ఇదంతా సొల్యూషన్ తయారు. ఈ తిప్పటం వల్ల సైన్స్ కూడా, ఐఎమ్ లెర్నింగ్ సైన్స్. తిప్పటం వల్ల ఏమవుతుంది, బ్యాక్టీరియల్ గ్రోత్ కి బాగా అవుతుంది. బ్యాక్టీరియల్ గ్రోత్ బాగా అవుతుంది, ఏమవుతుందంటే ఎక్కువ తయారవుతుంది దాంట్లో. అండ్ వాటికి ఏమవుతుందంటే ఏరియాస్ అండ్ దాంట్లో కొంచెం గ్యాసెస్ ఫామ్ అవుతుంది. గ్యాస్ అంతా క్లీజ్ అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేసేయాలి. క్లోజ్ చేసేస్తే మళ్ళీ ఈవినింగ్ ఒకసారి అప్లై చేయాలి, మళ్ళీ క్లోజ్ చేయాలి. ఇట్లా మీరు 7-8 days చేసిన తర్వాత 14 days కి ఫుల్ లిక్విడ్ తయారైపోతుంది. ఈ లిక్విడ్ ఏం చేస్తామంటే ఐదర్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి మీకు కంపు చూపిస్తాను. వాటర్ సబ్ ఉంటుంది ఏంటంటే దీంట్లో డిఫరెంట్ లేయర్స్ ఫిల్టరింగ్ ఉంటుంది. ఆ ఫిల్టరింగ్ అవడం వల్ల ఏమవుతుందంటే అది ఎక్కడ కూడా పైప్ ఓపెన్ करके बताओ జీవామృతం कैसा है అస్తువాము చాలా అస్తువాము బాగా వల్ల ఏమవుతుంది అస్తువాము వర్క్ ఏంటి అసలు యాక్చువల్లీ తెలుసా? అందరికి బాగానే నాలెడ్జ్ ఉంది. అయితే ఏం చేస్తుంది గుళ్ళ గొరత్వం అంటారు. అంటే సాయిల్ ఇప్పుడు మీకు చాలా గట్టిగా ఉంటుంది కదా, అది ఏం చేస్తుందంటే అది మొత్తం రంధ్రాలు చేసుకుంటుంది, దున్నుతుంది. యాక్చువల్లీ నేచురల్ క్రాఫ్ట్ అది. ఆ దున్నటం వల్ల ఏమవుతుందంటే వర్షం పడినప్పుడు వర్షం నీళ్ళు బాగా అవుతుంది. దాని తర్వాత ఈ బ్యాక్టీరియల్ యాక్టివిటీ ఇంకా ఎక్కువ జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే చెట్టు బాగా పెరుగుతుంది, గ్రోత్ బాగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఫారెస్ట్కి వెళ్ళండి, ఫారెస్ట్ లో నో మ్యానింగ్ వాళ్ళు న్యాచురల్ గా ఏమవుతుంది అంతా కూడా ఏమవుతుందంటే ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయి ఇది న్యాచురల్ యాక్టివిటీ జరుగుతుంది. కానీ మనము ఫార్మింగ్ వచ్చాక ఏంటంటే కొంచెం హ్యూమన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఇవన్నీ మనకు తెలియదు. జీవామృతం టాపిక్ నేర్చుకున్నారు కదా, కంక్లూడ్ చేద్దాం. మీరు ఏమైనా పాయింట్స్ చెప్తారా జీవామృతం గురించి? ఒక 2-3 పాయింట్స్ ఏం నేర్చుకున్నారు? యూజర్ జీవామృతం యూజర్ correct, it makes soil more it makes this it makes earth forms so active, it makes soil so soft and it makes it inner what is called climate is favorable for the tree. Okay, so జీవామృతం also we can spray చేస్తుంటారు కదా, so that పొలానికి మంచి సో దట్ ఏమవుతుందంటే అంటే మనం సాయిల్ ఆకులు ఏం చేస్తాయి సైన్స్ అబ్జర్వ్ చేసుకుని చెట్లు తీస్తాయి. దానివల్ల ఫ్లైస్ బోర్వెల్ గ్రావిటీ ఏం దగ్గర నుంచి చెట్టుకున్న రోగాన్ని ఇంకో చెట్టుకి స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది. మనకి యూజ్ చేస్తాం ఏంటి వెజ్ సైడ్ లాగా స్ప్రే చేస్తాం. న్యాచురల్ కేర్ తీసుకోవాలి. అంటే మనకి డి విటమిన్ కావాలి. వస్తుంది డి విటమిన్ యాంటీ పర్పస్ తిప్పుతుంది. ఈ పెరుగుని ఇక్కడనే ఎందుకు తిప్పాలి? మజ్జిగ చేయడానికి